బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. తాము సుప్రీంకోర్టుకు వెళ్లడంతో 3 నెలల్లో నిర్ణయం చేయాలని కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. దీంతో స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారని చెప్పారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు తాము అమాయకులం, కేసీఆర్పై నమ్మకం ఉందని స్పీకర్కు వివరణ ఇచ్చారని జగదీష్ రెడ్డి చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాన్ని పంపిస్తూ 3 రోజుల్లో తమకి సమాధానం ఇవ్వాలని స్పీకర్ కోరారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఎక్కువ రోజులు సమయం ఇచ్చిన స్పీకర్ తమకు మాత్రం 3 రోజులే సమయం ఇచ్చారని అన్నారు జగదీష్ రెడ్డి. రాజీనామా చేస్తున్నామని చెప్పకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ ఫిరాయించిన 10 మంది శాసనసభ్యులపైన మేము ఏదైతే స్పీకర్ గారు చర్య తీసుకొని వారిని అనర్హులుగా ప్రకటించాలని చెప్పి వారిపైన మేము కంప్లైంట్ చేసినాము. చట్ట ప్రకారం నడుచుకోవాలని చెప్పి మేము ఏదైతే స్పీకర్ గారిని కోరినామో ఆ విషయానికి సంబంధించి స్పీకర్ గారు దాదాపు సంవత్సరం నానబెట్టినా మేము కోర్టుకు వెళ్లి సుప్రీంకోర్టు ద్వారా ఉత్తర్వులు తీసుకుని 3 నెలల లోపు స్పీకర్ గారు దీనిపైన నిర్ణయం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో దానికి లోబడి స్పీకర్ గారు ఈ మధ్యన ఒక 15 రోజుల క్రితం వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, దాంట్లో కొంతమంది మళ్ళీ స్పీకర్ గారికి సమాధానం చెప్తూ సరే మేము అమాయకులం, మాకేం తెలియదు అని చెప్పి, మాకు ఇంకా కేసీఆర్ గారి పైన విశ్వాసం ఉంది, బీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకం ఉంది అని చెప్పి ఏదైతే సమాధానాలు ఇచ్చిండ్రో దాన్ని మళ్ళీ మాకు స్పీకర్ గారు పంపించి మేము ఎవరైతే పిటిషనర్లు ఉన్నామో మాకు అవి పంపించి దీనికి మీరు ఇంకా ఏమైనా రిజైండర్లు ఉన్నాయా, మీరు గతంలో ఏదైతే కంప్లైంట్ చేసిండ్రో ఈ శాసనసభ్యుల పైన వీరు ఈ రకమైన సమాధానం చెప్పిండ్రు, మాకు మీరు ఇంకేమైనా చెప్తారా దీనిపైన అని చెప్పి వారు ఇచ్చిన సమాధానం కాపీని మాకు పంపిస్తూ 3 రోజులు గడువిస్తూ మీ సమాధానం చెప్పండి, ఇంత మించి గడువు కోరే అవకాశం కూడా లేదు అని కూడా వారు చెప్పాను. సరే సుప్రీంకోర్టు తీర్పిచ్చి 3 నెలలు దాటింది, 3 నెలలు అవుతుంది. వారికి గడువు కూడా చాలా రోజులే ఇచ్చిండ్రు, కానీ మాకు సమాధానం చెప్పడానికి మాత్రం 3 రోజులు గడువు ఇచ్చి 3 రోజులలో చెప్పాల్సిందే అని చెప్పాను. అయినప్పటికీ కూడా మేము 3 రోజులలో స్పీకర్ గారు ఇచ్చిన గడువు లోపే మేము సమాధానం తయారు చేసినాం. మరి నిన్న ఆదివారం కాబట్టి మేము తీసుకోలేము అని చెప్పి వారి సెక్రటేరియట్ చెప్పింది. వారు బెంగళూరులో ఉన్నారు, అసిస్టెంట్ సెక్రటరీకి ఇవ్వండి అని చెప్తే ఈరోజు వచ్చి స్పీకర్ గారికి అసిస్టెంట్ సెక్రటరీ ద్వారా మేము సమర్పించాం. ఏంది దీనికి ప్రజలందరూ చూస్తున్నారు, వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు తెలుసు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు, మీడియా ద్వారా చూస్తున్న ప్రపంచంలో ఉన్న ఇక్కడ ప్రజలకు కూడా తెలుసు వారి భాగవతం అంతా కూడా. కానీ ఇప్పటికీ కూడా మేము పార్టీ మారలేదు. మేము ముఖ్యమంత్రి గారి నియోజకవర్గ అభివృద్ధి కొరకు పోతే ముఖ్యమంత్రి గారు మేము పోయినందుకు గౌరవించాలి కాబట్టి మా మెడలో 3 రంగుల కండువా కప్పిండు. అది జాతీయ జెండా రంగులున్న కండువా, అది మేము కాంగ్రెస్ కండువా అనుకోలేదు కాబట్టి మేము ఏ తప్పు చేయలేదు. మాకు ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంది కాబట్టి మమ్మల్ని సభ్యులుగా కొనసాగించండి అని చెప్పి పాపం 100 ఎలుకలు తిన్న పిల్లి యాత్ర పోయిందన్న పద్ధతుల్లో వారి అమాయకత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. అది చూస్తే కనీసం ప్రజలు నవ్వుకుంటారు, ఆ నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటారు. వాళ్ళని చూసి ఎదురుపడితే కూడా ఎవరికైనా ఎట్లా ఉంటుంది మనం ఈ సమాధానం రాస్తే అన్న ఆలోచన కూడా లేకుండా ఎంతమంది కళ్ళు కప్పుతారు.
మీరందరే సాక్షులు. ఆ ఒక్కరోజు కండవ వైపు ఊకోలేదు కదా. ఆ తర్వాత అనేక కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు పోయారు. ఓకే, మరి చూద్దాం కొన్ని. ఇగో ఇది పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్యన ఒక వారం 10 రోజుల క్రితం ఒక సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం. ఇది కూడా తప్పేనా? మీడియా తప్ప? మొత్తం ఒక్కరంటే ఏదైనా పొరపాట్లు వినొచ్చు. ఎదురుగున్న మొత్తం మీడియా ప్రతినిధులు తప్పే విన్నారు, ప్రజలు తప్పే విన్నారు. ఆయన మాటనేమన్నా AI ద్వారా ఇట్లా మార్చి ఆయన బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అన్నట్టుగా వచ్చేటట్టు చేశారు. ఎవరైనా మాయ చేసి ఓ దిక్కు లోకల్గా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్ళ మీద ఓడిపోయిన వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు, మా పార్టీలోకి వచ్చి మమ్మల్ని ఆశయం చేస్తున్నారు అని చెప్పి. ఇంత స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి ఎదురుగా. అయినా బుకాయిస్తాం. ఓకే, మరి ముఖ్యమంత్రి గారిని వీరింటికి